గంగా జయంతిని పురస్కరించుకొని కర్నూలు జిల్లాలోని మహానందీశ్వర స్వామి క్షేత్రం రుద్రగుండలో గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 12 సంవత్సరాలకోసారొచ్చే గంగా పుష్కరాల సమయంలో పుష్కర స్నానం ఆచరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అంటున్నారు ఆలయ పండితులు. వైశాఖ శుద్ధ సప్తమి రోజు నంది తీర్థంలో స్నానం చేస్తే అంతే ఫలితం కలుగుతోంది అంటున్నారు ఆలయ పండితులతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. వైశాఖ శుద్ధ సప్తమిని పురస్కరించుకుని మహానందీశ్వర స్వామి దేవస్థానంలో గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ వేద పండితులు. ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ప్రస్తుతం ఆలయ వేద పండితులతో పాటు ఆలయ అధికారులు కూడా మనతో ఉన్నారు. స్వామి చెప్పండి, ఈ రోజు గంగామాతకు ఈ రుద్రగుండంలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు, ఎందుకు చేశారు? ఓం నమో మహానందీశ్వరాయ. ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి అనేటువంటిది గంగోత్పత్తి దినం అంటారు. ఈ రోజుని గంగ ఆవిర్భవించినటువంటి రోజు, గంగ యొక్క జన్మదినంగా కూడా చెప్పబడుతుంది. ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవిలో స్నానం చేసి ప్రజలు వదిలినటువంటి పాపాలని స్వీకరించినటువంటి అమ్మవారు తాను శుద్ధమవ్వాలి అంటే, మోక్షం చెందాలి అంటే ఈ యొక్క నంది తీర్థంలో స్నానం చేయాలని చెప్పి ఈశ్వరుడి యొక్క వరం ఉన్నందువలన ఈ రోజున గంగాదేవి యొక్క మహానంది క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క తీర్థంలో వచ్చి స్నానం చేస్తుంది అని చెప్పి మనకి పురాణం అంతా కూడా చెప్తుంది. కాబట్టి తదనుగుణంగా ఈరోజు ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుగా గంగాదేవిని ఆలయ రాజగోపురం వద్ద విశేషమైనటువంటి ఉపచార పూజలన్నీ కూడా నిర్వహించి చక్కగా అమ్మవారికి స్వాగతపూర్వకంగా పుష్పాంజలులతో వేదమంత్రాలతో అమ్మవారిని క్షేత్రానికి స్వాగతించి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి నంది తీర్థంలో అమ్మవారికి విశేషమైనటువంటి చూర్ణములతో పంచామృతాలతో అట్లాగే అభిషేకాదులన్నీ కూడా చేసి అలంకార హారతులు ఇచ్చి అనంతరం సంకల్పం చేసి అమ్మవారిని స్నానం చేసిన అనంతరం భక్తులందరినీ కూడా ఈరోజు స్నానం చేయడానికి అనుమతించడం జరిగింది. అలాగే ఆలయం వచ్చినటువంటి భక్తులందరూ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆయన కూడా కదిలించే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి ఏర్పాట్లు చేస్తారు సార్. భక్తులు చాలా మంది ఈ రోజు ఇలాంటి రోజున మహానంది క్షేత్రానికి వేలాదిగా భక్తులు ప్రతి సంవత్సరం వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వేలాది భక్తులుగా వస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది భక్తులు గంగా నదిలో తమ పాపాలను పోగొట్టడానికి పుణ్యస్నానం చేస్తుంటారు. అలాంటి గంగాదేవి ఈ రోజు మహానంది క్షేత్రంలో రుద్రగుండంలో పుణ్యస్నానం చేసి తమ పాపాలను పోగొట్టుకుంటుంది. కావున ఉదయం నుంచే చాలా మంది భక్తులు రావడము, వాళ్ళకి క్యూ లైన్లలో ఏర్పాట్లు చేయడము, మా ఆలయ సిబ్బంది కానీ, మా అర్చకులు కానీ, మా వేద పండితులు కానీ అన్ని వైదిక పరంగా చేయాల్సిన కార్యక్రమాలంతా చేస్తున్నారు. కావున అమ్మవారి కృపకు పాత్రలు కావాలని తెలియజేస్తున్నాను. అలాగే కొందరు భక్తులు కూడా ఉన్నారు, వారిని కూడా కలుద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మేము ప్రతి సంవత్సరం నుంచి వస్తున్నామండి, కానీ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. గంగా సప్తమి వైశాఖ మాసంలో జరుగుతుంది. మా పండితుడు రవిశంకర్ అవధాని ద్వారా దగ్గర 20 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంది. మాకు చాలా మంచిది. ఎందుకంటే గంగమ్మ వచ్చి తన పాపాలు పోగొట్టుకోవడానికి కోనేట్లో స్నానం చేసిపోతుంది. కాబట్టి అటువంటి పుణ్యక్షేత్రంలో మేము వచ్చి స్నానం చేసినాం కాబట్టి చాలా మాకు మంచి జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండే విధంగా ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కెమెరామెన్ పవన్తో హరికిషన్, ఏషియన్ టీవీ, మహానంది, నంద్యాల.